అందరికీ నమస్కారం. మనం రోజూ ఎన్నో శబ్దాలు వింటూ ఉంటాం, కానీ ఆ శబ్దం వెనుక ఎంత సైన్స్ ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ ధ్వని తరంగాల ప్రపంచంలోకి ఓ చిన్న ప్రయాణం చేద్దాం. చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. పదండి. ఇది మనందరికీ అనుభవమే కదా. ఓ అంబులెన్స్ మన దగ్గరికి వేగంగా వస్తుంటే దాని సైరన్ ఒకలా, అదే మనల్ని దాటి దూరం వెళ్తున్నప్పుడు మరోలా వినిపిస్తుంది. అసలు ఆ శబ్దం ఎందుకలా మారుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే ఈరోజు మన టాపిక్ అర్థమైనట్టే. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా మొదటి కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఈ మొత్తం విషయాన్ని కొన్ని భాగాలుగా చూద్దాం. అందులో మొదటిది, ధ్వని తరంగాలు ఒకదానికొకటి కలిసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. వ్యతికరణం అంటే ఇంటర్ఫీరెన్స్. సింపుల్గా చెప్పాలంటే రెండు వేరువేరు సౌండ్ సోర్సెస్ నుంచి వచ్చే ధ్వని తరంగాలు ఒకే చోట కలిస్తే ఏమవుతుంది అన్నదే ప్రశ్న. ఊహించుకోండి, రెండు స్పీకర్లున్నాయి. వాటి నుంచి వచ్చే సౌండ్ వేవ్స్ ఒకదానితో ఒకటి కలిసినప్పుడు అవి ప్రయాణించే దూరాన్ని బట్టి మనకు వినిపించే శబ్దంలో విపరీతమైన మార్పొస్తుంది. ఈ కలయికలో రెండు రకాలున్నాయి. ఒక తరంగం యొక్క ఎత్తైన భాగం అంటే శిఖరం ఇంకో తరంగం శిఖరంతో కలిస్తే సౌండ్ డబల్ అవుతుంది, భలే గట్టిగా వినిపిస్తుంది. దీన్నే నిర్మాణాత్మక వ్యతికరణం అంటాం. అదే ఒక తరంగం శిఖరం ఇంకో తరంగం లోతైన భాగం అంటే ద్రోణితో కలిస్తే ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేసుకుని శబ్దం దాదాపుగా ఆగిపోతుంది. దీన్నే వినాశకర వ్యతికరణం అని పిలుస్తాం. అయితే ఈ శబ్దం పెరగడం తగ్గడం అనేది మనం స్పష్టంగా గమనించాలంటే ఒక కండిషన్ ఉంది. ఆ రెండు సౌండ్ సోర్సెస్ నుంచొచ్చే తరంగాల మధ్య ఫేజ్ డిఫరెన్స్ అంటే వాటి మధ్య సంబంధం ఎప్పుడూ ఒకేలా ఉండాలి, మారకూడదు. అలా ఉన్నప్పుడే ఈ మ్యాజిక్ మనం చూడగలం. రైట్, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఇది కూడా ఒక రకమైన ఇంటర్ఫియరెన్సే, కాని కాస్త స్పెషల్. ఇది సమయాన్ని బట్టి ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విస్పందనాలు లేదా ఇంగ్లీష్లో బీట్స్. ఈ పదం వినగానే మ్యూజిక్ గుర్తొస్తుంది కదా. అవును, గిటార్ లాంటి వాద్యాలను ట్యూన్ చేసేటప్పుడు రెండు తీగల శృతిలో కొద్దిగా తేడా ఉంటే వూమ్ 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 అని ఒక రిథమిక్ సౌండ్ వస్తుంది. అవే బీట్స్. దగ్గర ఫ్రీక్వెన్సీలు ఉన్న రెండు శబ్దాలు కలవటం వల్లే ఇలా జరుగుతుంది. ఈ గ్రాఫ్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, పైన రెండు వేర్వేరు తరంగాలున్నాయి. వాటి ఫ్రీక్వెన్సీలో చాలా చిన్న తేడా ఉందంటే ఆ రెండూ కలిసినప్పుడు కింద కనిపిస్తున్న కొత్త తరంగం ఏర్పడింది. దాని సౌండు లయబద్ధంగా పెరుగుతూ తగ్గుతూ ఉంది కదా. ఆ హెచ్చు తగ్గులనే మనం బీట్ అని పిలుస్తాం. దీని వెనకున్న ఫార్ములా అయితే మరీ సింపుల్. ఒక సెకనుకి మనకు ఎన్ని బీట్స్ వినిపిస్తాయో తెలుసుకోవాలా? ఆ రెండు సౌండ్ వేవ్స్ ఫ్రీక్వెన్సీల మధ్య తేడా ఎంతో కనుక్కుంటే చాలు. అంతే, చాలా సులభం కదా. సరే, ఇప్పటిదాకా మనం ఒకే చోట ఉన్న సౌండ్ సోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ కథలోకి కొంచెం యాక్షన్ తీసుకుద్దాం. అంటే కదలిక. ధ్వనిని పుట్టించే వస్తువుగాని వినేవాళ్లుగాని కదులుతుంటే ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీన్నే మనం డాప్లర్ ఎఫెక్ట్ అంటాం. మనం ఈ చర్చ మొదట్లో అంబులెన్స్ సైరన్ గురించి మాట్లాడుకున్నాం కదా. దాని వెనకున్న అస్సలు రహస్యం ఇదే. సౌండ్ సోర్స్కి వినేవాళ్లకి మధ్య దూరం మారుతున్నప్పుడు మనకు వినిపించే శబ్దం ఫ్రీక్వెన్సీ అంటే పిచ్ కూడా మారుతుంది. ఈ డాప్లర్ ఎఫెక్ట్ రెండు విధాలుగా జరగవచ్చు. ఎడమవైపు బొమ్మ చూడండి. ఇక్కడ కారు అంటే సౌండ్ సోర్స్ కదులుతోంది. అది ముందుకు వెళుతున్న కొద్దీ తన ముందున్న సౌండ్ వేవ్స్ని దగ్గరకు నెడుతుంది. దాంతో ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఇక కుడివైపు బొమ్మలో సౌండ్ సోర్స్ స్థిరంగా ఉంది, కాని వినే వ్యక్తి కదులుతున్నాడు. అతను సౌండ్ వైపు వెళ్తే ఎక్కువ వేవ్స్ని అందుకుంటాడు, కాబట్టి ఫ్రీక్వెన్సీ పెరిగినట్టు అనిపిస్తుంది. ఈ టేబుల్ చూస్తే మొత్తం విషయం సింపుల్గా అర్థమైపోతుంది. ఒకరికొకరు దగ్గరవుతుంటే పిచ్ పెరుగుతుంది, ఒకరికొకరు దూరమవుతుంటే పిచ్ తగ్గుతుంది. అంతే. ఇక అంబులెన్స్ సైరన్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది కదా. బావుంది. ఇప్పటిదాకా మనం 3 ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక ఇంట్రెస్టింగ్ పజిల్ సాల్వ్ చేద్దామా? పజిల్లేంటంటే, ఒక కారు చాలా వేగంగా ఒక గోడవైపు దూసుకెళ్తోంది. డ్రైవర్ కంటిన్యూగా హారన్ కొడుతున్నాడు. ఇప్పుడు అతనికి రెండు శబ్దాలు వినిపిస్తాయి. ఒకటి, డైరెక్ట్గా తన కారు హారన్ నుంచి వచ్చే సౌండ్. రెండు, ఆ సౌండ్ గోడకు తగిలి వెనక్కి వచ్చే ప్రతిధ్వని అంటే ఎకో. ఇప్పుడు ప్రశ్నేంటంటే, ఆ ఎకో సౌండ్ అసలు హారన్ సౌండ్ కంటే ఎక్కువ పిచ్లో ఉంటుందా లేక తక్కువ పిచ్లో ఉంటుందా? ఈ పజిల్ని 2 స్టెప్స్లో చూద్దాం. స్టెప్ 1, కదులుతున్న కార్ నుంచి వచ్చే సౌండ్ని స్థిరంగా ఉన్న గోడ వింటోంది.
కారు గోడవైపు వస్తోంది కాబట్టి డాప్లర్ ఎఫెక్ట్ వల్ల గోడకు చేరే సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు స్టెప్ 2. గోడ ఆ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్నే వెనక్కి పంపిస్తోంది. అంటే ఇప్పుడు గోడ ఒక సౌండ్ సోర్స్ అన్నమాట. కాని వింటున్న డ్రైవర్ కారుతో పాటు ఆ సౌండ్ వైపే వెళ్తున్నాడు. కాబట్టి అతనికి వినిపించే ఫ్రీక్వెన్సీ ఇంకా పెరుగుతుంది. అంటే డ్రైవర్కి అసలు హారన్ సౌండ్ కంటే గోడనుంచి వచ్చే ఎకో పిచ్ చాలా ఎక్కువగా వినిపిస్తుంది. చూసారా? వ్యతికరణం, విస్పందనాలు, డాప్లర్ ప్రభావం ఈ 3 కాన్సెప్ట్స్ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగా ఉపయోగపడతాయో. ఇకపై ఎప్పుడైనా ట్రైన్ కూత విన్నా, మ్యూజిక్ విన్నా వాటి వెనకున్న ఈ అద్భుతమైన సైన్స్ని గుర్తుచేసుకోండి. ఆలోచించండి, ఈ కొత్త నాలెడ్జ్తో మన చుట్టూ ఉన్న ఇంకెన్ని సౌండ్ మిస్టరీస్ని మనం సాల్వ్ చేయగలం.